ఇండియన్ సినిమాను ఆస్కార్ వేదిక వరకు తీసుకెళ్లి గ్లోబల్ వైడ్ గా సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్నటువంటి మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్ వారణాసి. ఇక ఈ సినిమా ప్రకటన వచ్చిన నాటి నుండే అటు సినిమా విశ్లేషకుల్లో ఇటు ఆడియన్స్ లో ఊహించిన రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి. కేవలం కథా పరిధి మాత్రమే కాదు, ఇక టెక్నికల్ మేకింగ్ పరంగా కూడా మన భారతీయ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లేందుకు రాజమౌళి తీవ్రంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అత్యంత అరుదైన ప్రీమియం బిగ్ స్క్రీన్ ఫార్మాట్ అయినటువంటి 1.43:1 ఐమాక్స్ వర్షన్లో రూపొందించడం. అసలు ఒక నాన్ ఇంగ్లీష్ ఫిల్మ్ ఈ అరుదైన నిష్పత్తిలో తెరకెక్కడం ఇక గ్లోబల్ ఫిల్మ్ హిస్టరీలోనే ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే చాలా మంది అనుకుంటున్నట్టుగా వారణాసి సినిమాను ఐమాక్స్ ఫార్మాట్ లో షూట్ చేయడం అనేది ఒక పబ్లిసిటీ స్టంట్ లేదా ప్రమోషనల్ గిమిక్స్ కనే కాదని రాజమౌళి స్పష్టం చేస్తున్నారు. రీసెంట్గా సునామీ మీడియాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో జక్కన్న ఈ టెక్నికల్ బిగ్ డిసిషన్ వెనుకున్నటువంటి ప్రధానమైనటువంటి కారణాలను అత్యంత విపులంగా వివరించారు. సాధారణ థియేటర్ స్క్రీన్లపై ఈ కథలోని ఊహాజనిత ప్రపంచాలను, దాని విశాలమైనటువంటి స్కేల్ను చూపించడం అస్సలు సాధ్యం కాదంటూ ఆయన పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలో అంటార్టికా మంచు ఖండంలో తెరకెక్కించినటువంటి సన్నివేశాలు ఉన్నాయని, అక్కడ ఏకంగా 300 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి భారీ మంచు పర్వతాలు, నిలువుగా ఉండే మంచు గోడల విజువల్స్ ఫ్యాన్స్ అవుతాయంటూ వివరించారు. అదేవిధంగా ప్రాచీన రోమన్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి అత్యంత భారీ సైన్యాలు, వేలాది మంది యోధులతో కూడినటువంటి సుదీర్ఘమైనటువంటి యుద్ధ ఘట్టాలు కూడా ఈ చిత్రంలో భాగమంటూ వెల్లడించారు. ఇక అంతటి దట్టమైన ఆకాశాన్ని తాకే ఎత్తు ఉన్నటువంటి మంచు కొండలను, మైదానాల్లో అంచులకు అందని సైన్యాల శ్రేణిని కూడా ఒకే ఫ్రేమ్లో బంధించాలంటే సాధారణ సినిమా స్కోప్ ఫార్మాట్ సరిపోదంటూ రాజమౌళి తెలియజేశారు. 1.43:1 రేషియో ఐమాక్స్ ఫార్మాట్లో మాత్రమే ఆ విజువల్స్లోని ఎత్తును, లోతును, దాని వెనుకున్నటువంటి అపారమైనటువంటి స్కేల్స్ను వీక్షకుడికి అత్యంత సహజంగా కళ్ళ ముందు ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి అనుభూతిని అందించగలదంటూ ఆయన స్పష్టం చేశారు. సినిమా హాల్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడు కేవలం విజువల్స్ చూడమే కాదు, తాను కూడా ఆ అంటార్టికా మంచు కొండల్లో లేదా ఆ ప్రాచీన రోమ్ యుద్ధరంగంలో ఉన్నాననే ఒక మైండ్ బ్లోయింగ్ థ్రిల్ను ఫీల్ అవ్వడమే తన ప్రధాన లక్ష్యమంటూ జక్కన్న పేర్కొన్నారు. కాగా 1400 కోట్ల రూపాయలకు పైగా అంచనా బడ్జెట్తో తెరకెక్కుతున్నటువంటి ఈ అడ్వెంచరస్ ఎపిక్ సగాలో మహేష్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, ఇక విలక్షణ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. కేవలం విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ల విషయంలోనే కాకుండా ఆడియన్స్ను ఒక సరికొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు రాజమౌళి చేస్తున్నటువంటి ఈ భారీ ప్రయోగం ఇటు టాలీవుడ్ స్థాయిని, అటు ఇండియన్ సినిమా ఖ్యాతిని కూడా ప్రపంచవ్యాప్తంగా మరోసారి ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.